శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాన్ని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వల్ల, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగానూ తెలియజేశారు, ఫోన్ల రూపకంగానూ తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో తులారాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. రా, రి, రు, రే, రో, త, తి, టు, తే ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా తులారాశిలోకే వస్తుంది. అయితే ఈ తులారాశికి ఈ మాసంలో ఉండేటటువంటి ప్రభావాలు చూసినట్లయితే గ్రహ సంచారం నిమిత్తంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయం పైన ప్రధానంగా మీ మీద నమ్మకంతో ముందుకు గనక సాగినట్లయితే విజయము అనేటటువంటిది మీకు వరిస్తుంది అని చెప్పచ్చు. శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి విధానంలో, ఉన్నతమైనటువంటి స్థానంలో సంచరిస్తూ ఉండడం వలన వాహనపరమైనటువంటి విషయాల్లో కానీ, లేదా నివాస యోగ్యమైనటువంటి భవనాలు, గృహాలు, విలాసవంతమైనటువంటి వస్తువులు, ఇలాంటి విషయాల్లో శుభప్రదమైనటువంటి యోగము, ఫలితము అనేటటువంటిది మీకు లభ్యమవుతుంది అని చెప్పచ్చు. ఇక ఆర్థిక పరిస్థితులను చూసుకున్నట్లయితే వృషభంలో శుక్రుడు యొక్క సంచారం, తదనంతరం భాగ్యస్థానం అంటే మిథున రాశిలోకి ఈ యొక్క శుక్రుడు యొక్క సంచారం, లగ్న అంటే మీ రాశికి
అధిపతి అయినటువంటి గ్రహం వృద్ధిని ఇచ్చేటటువంటి, స్థిరమైనటువంటి వృద్ధిని ఇచ్చేటటువంటి విధంగా ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించేటటువంటి దానికి దోహదపడేటటువంటి విధానంలో ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు. పెట్టుబడుల ద్వారా విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. బంధువులు, మిత్రులు, స్నేహితులు, అలాగే తదితర బంధుగణం వలన వారి యొక్క సహాయ సహకారాలతోటి విశేషమైనటువంటి విధంగా ధన యోగము, ధన లాభము అనేటటువంటిది వస్తుంది అని చెప్పచ్చు. కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వలన కొంత గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కనుక కొద్దిగా నియంత్రణగా ఉండడం చాలా మంచిది. సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, సంతానపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా శుభప్రదమైనటువంటి వార్తలను వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి అనుబంధము అనేటటువంటిది బలపడేటటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. అయితే బుధుడు ఎప్పుడైతే వక్రస్థితిలోకి మారతాడో మాయమాటలు, అపార్థాలు, వీటి వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి విమర్శలు అనేటటువంటిది కలిగేటటువంటి అవకాశం కూడా, అపార్థాలు చేసుకునేటటువంటి విధంగాను, అలాగే నీలాప నిందలు కలిగేటటువంటి పరిస్థితులు కొద్దిగా ఏర్పడుతున్నాయని చెప్పచ్చు. వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు ఖండించడానికి ప్రయత్నం చేయండి, లేదా విషయాన్ని పరిపూర్తిగా వ్యక్తం చేసేటటువంటి విధానంలో ఉండడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా శారీరకంగా బాగానే ఉంటుంది, కానీ మానసికంగా ఒత్తిడి, నిద్రలేమితనము అనేటటువంటిది చూపిస్తోంది. అయితే శని యొక్క సంచారం మీనరాశిలో ఉండడం వలన ప్రధానంగా లివర్కి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అనుకోని విధానాల్లో ఏదో విధంగా పడిపోతూ ఉండడం, రక్త దర్శనం, ఇలాంటివి జరిగే సూచనలు ఆరోగ్య విషయం నిమిత్తంగా కనిపిస్తున్నాయి. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాహువు గురుడు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉండడం వలన నాయకత్వపరమైనటువంటి విషయాల్లో మెరుగుదల అనేటటువంటిది కనిపిస్తోంది. ప్రధానంగా ప్రజాదరణ అనేటటువంటిది చాలా విశేషంగా పెరుగుతుంది అని చెప్పచ్చు. రాజకీయంగా శుక్రుడు యొక్క సంచారం కూడా విశేషమైనటువంటి విధంగా అనుకూలించేటటువంటి పరిస్థితుల్లో ఉండడం వలన మీకు విశేషమైనటువంటి ప్రచారం ద్వారా విలువ, బలము పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బుధుని యొక్క సంచారం వక్రస్థితికి రానంతసేపు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఆ వక్రస్థితిలోకి బుధుడు మారిన తర్వాత మాత్రం మాట్లాడేటటువంటి విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా అవసరం. తద్వారా ఉన్నతి అనేటటువంటిది కలుగుతుంది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు పంటల సాగుబడి విషయంలో కానీ, పంటల విషయంలో కానీ సహకరించేటటువంటి స్థితి జనాలు దొరకడం, అనుకూలతలు ఏర్పడడం, రుణాలకు సంబంధించినటువంటి మద్దతు అనేటటువంటిది కూడా ప్రభుత్వం నుంచి లభించడం జరుగుతాయి. నీటి వనరులపైన దృష్టి పెట్టుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాగునీటికి సంబంధించినటువంటి మార్గాల్లో ఆధునీకరించినటువంటి ప్రయోజనాలను పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని వాడుతూ వ్యవసాయం చేయడం వలన లాభదాయకమైనటువంటి స్థితిని మీరు పొందుతారు ఈ మాసంలో అని చెప్పచ్చు. ఇక స్త్రీల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి స్థితి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి, విశేషమైనటువంటి విదేశీపరమైనటువంటి వ్యక్తులతోటి మంచి అనుబంధాలు అనేటటువంటివి కలుగుతాయి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ చురుకు ధనంతో మసులుకునేటటువంటి అవకాశాలు. కొన్ని రోజుల పాటు గర్భ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయం నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం కొంతవరకు కనిపిస్తుంది. ఆ విషయం నిమిత్తంగా స్త్రీలు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో
స్త్రీ పురుషులు ఉభయులకి కూడా ఉద్యోగపరంగా పదోన్నతి అనేటటువంటిది కలుగుతోంది. బదిలీల విషయం నిమిత్తంగా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పై స్థాయి వ్యక్తులు కానీ, మీ పై ఉన్నటువంటి అధికారులు కానీ, మీకు ఉండేటటువంటి సహచరులతో కానీ, అలాగే వృత్తి ఉద్యోగపరంగా కానీ పరిపూర్తి సహాయ సహకారాలు అనేటటువంటివి అందుతాయి. అయితే శని 6వ స్థానంలో ఉండడం వలన పోటీపరమైనటువంటి విధానాల్లో, పోటీ తత్వం కలిగినటువంటి సమయంలో లేదా చివరి నిమిషంలో అటువంటి సమయంలో మాత్రమే మీకు పని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన, అభిప్రాయం త్వరితంగా కలిగి తద్వారా ఉన్నతమైనటువంటి అవకాశాలని చేజిక్కించుకోవడం, విజయాన్ని సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు కొత్త అవకాశాలు, ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు. క్రియేటివ్ ఐడియాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. కొత్త రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ పరంగా కానీ, సోషల్ మీడియా పరమైనటువంటి విధానాల్లో కానీ అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది. మీ కెరియర్ పరంగా ఉండేటటువంటి అవకాశాల కోసం ఈ నెలలో మీరు పరిపూర్తి శుభప్రదమైనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది అని చెప్పచ్చు. ఇక విద్యార్థుల విషయం నిమిత్తంగా తీవ్రంగా చదివే విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. బుధుడు వక్రగతిలో ఉండడం వలన జ్ఞాపక శక్తి తగ్గేటటువంటి అవకాశాలు ఎక్కువగా, మీరు పదే పదే చదవడం అంటే దాన్ని రివిజన్ చేయవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ క్షణానికి ఆ క్షణం ఏదో తూతూ మంత్రంగా చేసినట్లయితే మాత్రం అంత అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపించటం లేదు అని చెప్పచ్చు. ఇక వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి స్థితి కనిపిస్తోంది. కొద్దిగానైనా సరే లాభాలను చవి చూడకుండా ఉండేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. కొత్త ఒప్పందాలు అనేటటువంటివి వస్తాయి, అనుకూలతలు ఏర్పడతాయి. అప్పులు, పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే కొంత ఆలస్యం అవుతుంది, కానీ అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. ఇక ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి విధంగా 3, 5, 7 ఈ సంఖ్యలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి సంఖ్యలుగాను, అలాగే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 45 నిమిషాల మధ్యలో, సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్యకాలంలో గనక మీరు ఏ విధమైనటువంటి పనినైనా సరే ఈ సమయాల్లోనూ, అలాగే అనుకూలించేటటువంటి విధానాల్లోనూ చేసినట్లయితే శుక్రవారం రోజు, మంగళవారం రోజు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. అలాగే ఇంకా విశేషంగా చెప్పుకోవాల్సి వస్తే గనక మీరు తెలుపు, ఎరుపు ఈ రంగు బట్టలని గనక కట్టుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ఇక ఈ మాసంలో మీరు ఆంజనేయ ఆరాధన, మన్యు సూక్త పారాయణ, మన్యు హోమాది కార్యక్రమాలు, అలాగే వృద్ధులకు అనాథ శరణాలయాల్లోనూ ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.